నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. లెర్నింగ్ డిసబిలిటీ ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లల్లో మనం ఇది వింటూ ఉన్నాం. అయితే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఏజ్ పిల్లలు ఇది ఎక్కువగా ఉంటుంది వంటి డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి డాక్టర్ నవిత రాహుల్ గులువే గారు. వారిని అడిగి మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. లెర్నింగ్ డిసబిలిటీ దీని గురించి మనం ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా పేరెంట్స్ దగ్గర నుంచి వింటూ ఉన్నాం. అసలు వాట్ ఈస్ లెర్నింగ్ డిసబిలిటీ? లెర్నింగ్ డిజబిలిటీ అంటే వాళ్ళకి స్కూల్లో ఏదైతే స్కూలింగ్ టైంలో మ్యాథ్స్ నేర్చుకోవాలి, రాయాలి, చదవాలి అని ఉంటుందో దీంట్లో అన్ని ప్రాబ్లమ్ వస్తుంది. దీంట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కియా అంటాం. డిస్కాల్కియా అనేది ఏంటి అని అంటే క్యాల్కులేషన్స్, మ్యాథ్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళు వేరే సబ్జెక్ట్లో కొంచెం ప్రాపర్గా ఉన్నా మ్యాథ్స్లో చాలా వీక్ ఉంటుంది. డిస్లెక్సియా అంటే ఇంకా మనం ఏదైతే చదవాలి, రీడింగ్ స్కిల్స్ ఉంటాయో అవి ప్రాబ్లం అవుతుంది. డిస్గ్రాఫియా అంటే రైటింగ్ అండ్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. సో కొంతమంది పిల్లలు బోర్డు నుంచి కాపీ చేయలేరు, ఒక్కొక్క లెటర్ కాపీ చేస్తారు. ఇప్పుడు ద యానిమల్ అని చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు మీద రాశారు. సమ్ స్టోరీ పారాగ్రాఫ్లో రాస్తుంటే టీహెచ్ఈ అలా రాస్తారు, అంటే ఒక్కొక్క లెటర్. కొంతమంది పిల్లలు ఏంటి అని అంటే అసలు రాయడానికి ఇష్టపడరు. అండ్ రాసిన దాంట్లో కూడా ఇటు 4 లైన్స్ పారాగ్రాఫ్ ఉంది అంటే ఫస్ట్ లైన్ రాయడం, సెకండ్ అండ్ థర్డ్ లైన్ వాళ్ళు మిస్ చేసి ఫోర్త్ లైన్ రావడం అలా ఉంటుంది. కొంతమంది పిల్లలు మిర్రర్ ఇమేజెస్ రాస్తుంటారు, డబ్ల్యూకేఎంకి కన్ఫ్యూజ్ అవ్వడం, పీక్యూ, డీబీ, 3ని ఉల్టా రాయడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లెర్నింగ్ డిజబిలిటీ కింద వస్తాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు స్కూలింగ్కి వెళ్ళిన తర్వాత ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అంటే వేరే వాళ్ళ పిల్లలు చాలా బాగా రాయిస్తున్నారు, చేస్తున్నారు, కానీ నా బాబుకి రావట్లేదు అంటే మైట్ బి వాళ్ళకి లెర్నింగ్ డిజబిలిటీ. లెర్నింగ్ డిసెబిలిటీ అంటే దాంట్లోనే అర్థం ఉంది, చదివే దాంట్లో ప్రాబ్లం అనేది ఉంటుంది వాళ్ళకి, రాయడం చదవడంలో. దగ్గర దగ్గర 14 ఇయర్స్ ఏవో ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో ఈ 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఒకప్పుడు మీరు చూసుకుంటే పిల్లలకి, ఇప్పుడు చూసుకుంటే పిల్లలకి ఈ లెర్నింగ్ డిసబిలిటీ అనేది చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది. అవును. సో మెయిన్ రీజన్ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ లెర్నింగ్ డిజబిలిటీ అనేది కారణాలు అంటే కొన్ని జెనెటిక్ వల్ల రావచ్చు, కొన్ని మామూలుగా ఏంటి అని అంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే హైపర్ యాక్టివ్ ఉంటున్నారు, అటెన్షన్ ఉండట్లేదు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ వింటున్నవి ఆటిజం, ఏడిహెచ్డి లక్షణాలు ఉన్నాయి. మెయిన్గా మనం చాలా వింటుంది ఆటిజం, ఏడిహెచ్డి, లెర్నింగ్ డిజబిలిటీ. మైట్ బి పిల్లలు అటెన్షన్ అనేది పే చేయకపోవడం వల్ల, హైపర్ ఉండడం వల్ల, క్లాస్లో టీచర్ చెప్పేటప్పుడు వినకుండా ఇటు అటు తిరగడము, లేకపోతే కూర్చున్న చోటే వేరే పిల్లలతో అది ఇది చేయడం వల్ల, అటెన్షన్ పే చేయకపోవడం వల్ల కూడా వస్తుందేమో అని చెప్పొచ్చు. కొంతమంది పిల్లలు అటెన్షన్ బాగుంటుంది, అంతా బాగుంటుంది, కానీ వాళ్ళ మైట్ బి మెంటల్ ఎబిలిటీ అనేది సరిగా లేకపోవడం వల్ల కూడా లెర్నింగ్ డిజబిలిటీ అనేది చూస్తున్నాం. సో మనం ఒకప్పుడు మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ చూసుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా పేరెంట్స్ చాలా వరకు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. సో పిల్లల్ని చిన్న ఏజ్ నుంచే స్కూల్స్ యాక్టివిటీస్ అన్ని కూడా పార్టిసిపేట్ చేసేలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం చూస్తున్నాం. ఎందుకంటారు? అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అండ్ ఏజ్ పిల్లల్లో మనం దీన్ని ఫాస్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం అంటారు? చిన్న వయసు నుంచి ఐడెంటిఫై చేసినట్లయితే చాలా బాగుంటుంది. కానీ మనం ఎగ్జాక్ట్ గా చూసినట్లయితే వాట్ ఐ ఫెల్ట్ పర్సనలీ, మనము ఎప్పుడో 5 ఇయర్స్కో 4 ఇయర్స్కో స్కూలింగ్ స్టార్ట్ అయ్యేది మనం గ్రాండ్ పేరెంట్స్ తో ఉన్నప్పుడు. నవేడేస్ 2.3 2.5 నుంచి ప్రీ ప్రైమరీ అంటారు, లేకపోతే ప్రీ ప్లే స్కూల్ అంటారు, లేకపోతే ప్లే స్కూల్ అంటారు, ఏదో ఒక దాంతో మనం స్కూల్లో నర్సరీ అని ఏదో జాయిన్ చేపిస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఏజ్ కి ఎడ్యుకేషన్ కి మ్యాచ్ అవ్వట్లేదేమో కొంతమంది పిల్లలు. అలా అని మనం అన్ని ఆ రీసెర్చ్ ప్రకారం అవును కదా అని అనుకోలేము. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఆ ఏజ్కి స్టార్ట్ చేసినా దే ఆర్ వెరీ గుడ్ ఎనఫ్, ఎందుకంటే వాళ్ళ క్లాస్మేట్స్ కంటే ఇంకా ఎక్కువ ఫాస్ట్ ఉన్నారు. సో మనం దాన్ని ఎగ్జాక్ట్గా చెప్పలేము ఎందుకు ఇట్లా అవుతుంది అని అయితే ఎగ్జాక్ట్ రీసెర్చ్ అయితే లేదు. బట్ ఈ మధ్య కాలంలో అయితే లెర్నింగ్ డిసేబిలిటీ అనేది చాలా వింటున్నాము. ఏడిహెచ్డి, ఆటిజం ఎలానో చాలా మంది, ఈవెన్ 9th క్లాస్ కిడ్స్ కూడా వస్తున్నారు. 9th క్లాస్ అంటే వాళ్ళు 9th క్లాస్ చదువుతుంటారు, మన కన్సల్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు చూస్తే 7th క్లాస్ పోర్షన్ కూడా వాళ్ళు ప్రాపర్ గా చేయలేరు, అలా కూడా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. అలాగే మనం ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అనే ఒక వర్డ్ కూడా వింటున్నాం. సో లెర్నింగ్ డిసబిలిటీ అండ్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ రెండు ఒకటేనా, లేకపోతే వీటి మధ్య ఉన్న డిఫరెన్స్? yes, డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంది. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే ఇంతకుముందు మెంటల్ రిటార్డేషన్ అనేవాళ్ళము, కానీ ఇప్పుడు ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటాం. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే మన ఇంటెలిజెంట్ కోషెంట్ ఏదైతే ఉంటుందో మన ఏజ్ కి ఇంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 75 అబోవ్ ఉంటే అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్, అలా రేషియో అని ఉంటుంది. ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది ఉంటుంది. ఆ ఇంటెలిజెంట్ కోషెంట్ లో కనుక తేడా అనేది ఉంటే, ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే తగినట్లు మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఉండవు. ఏదో 13 సంవత్సరంల పిల్లోళ్ళు 5-7 సంవత్సరం పిల్లోల్లాగా బిహేవ్ చేయడం, లాజికల్ థింకింగ్ లేకపోవడం, బిహేవియర్ ప్రాపర్ గా లేకపోవడం. అంటే ఇప్పుడు ఆ తోటి పిల్లలతో ఆడుకోకుండా వాళ్ళకంటే ఇప్పుడు 5 ఇయర్స్ పిల్లలతో బాగా ఆడతారు. ఈమె 13 లేదంటే బాబు 13 ఉన్నారు, ఆ ఏజ్ తగ్గ గేమ్స్ ఆడాలి అంటే వాళ్ళ వల్ల కాదు. దాన్ని మనం ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ అంటాం. ఎనఫ్ మెచ్యూరిటీ అనేది ఉండదు.
లెర్నింగ్ డిజేబిలిటీ అంటే ఎడ్యుకేషన్ పరంగానే ఉంటది అన్నట్టు. ఓకే. సో, జనరల్‌గా మనం ఈ లెర్నింగ్ డిజబిలిటీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ థెరపీ క్లాసెస్‌లో వాటిలో మన పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటాం. అవి ఎంతవరకు పిల్లలకి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ప్రోగ్రెసివ్‌గా వాళ్ళ రిపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉందంటారు? డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే టిపికల్లీ గ్రోయింగ్ చైల్డ్ గ్రాస్ప్ చేసినంత వీళ్ళు చేయట్లేదు. హ్మ్. సో వీళ్ళకి మనం స్పెషల్ నీడ్ చిల్డ్రన్ అంటాం. సో వీళ్ళకి స్పెషల్ ఎడ్యుకేటర్స్ వాళ్ళు టీచ్ చేసినట్లయితే, అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 2+2 చేయాలంటే డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేస్తారు. కొంతమంది ఫింగర్స్ చెప్తారు, కొంతమంది లైన్స్ చెప్తారు, కొంతమంది డాట్స్ చెప్తారు. డిఫరెంట్ మెథడ్స్ అని ఉంటాయి. సో స్పెషల్ ఎడ్యుకేటర్స్ స్పెషల్ టీచ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ మెథడ్తో, అంటే కిడ్నీ మనం ఏ విధంగా ట్రైన్ చేస్తే వాళ్ళు గ్రాప్ చేసుకోగలరు అన్న కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేసాం కాబట్టి థెరపీ చేయడం వల్ల చాలా చేంజ్ అనేది వస్తుంది. ఓకే. మనం అలానే వదిలేసాం అనుకోండి, ఎడ్యుకేషన్లో డెఫినెట్లీ వాళ్ళు వెనుకబడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇంకా పేరెంట్స్ కొట్టినా టీచర్స్ కొట్టినా ఆయనకి అర్థమే అవ్వనప్పుడు ప్రోగ్రెస్ చేయలేడు ఆయన. సో అర్థం అయ్యేలాగా చెప్పాలి. ఇప్పుడు మనం ఇప్పటికీ టేబుల్ స్టిల్ గుర్తుపెట్టుకున్నామంటే అప్పుడు అవును. అర్థవంతమైనాక గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చెప్పగలుగుతున్నాం. వాళ్ళకి అర్థమే అవ్వట్లేదు. సో బ్రెయిన్ అనేది గ్రాస్పే చేసుకున్నప్పుడు మనం ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఏం లేదు. కాబట్టి మనం డెఫినెట్‌గా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి. ఓకే. థెరపీ ఏంటంటే మనం ఎస్పెషల్లీ వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఎలా నేర్చుకోవాలి, ఐడెంటిఫై చేయాలి, మెమరీ ఎలా రీకలెక్ట్ చేసుకోవాలి, అవన్నీ మనం థెరపీలో లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్న పిల్లలకి మనం ఇది చేస్తున్నాం అన్నట్టు. సో, జనరల్‌గా ఈ అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్‌కి వచ్చేటువంటి పిల్లల్ని మీరు చాలా మందిని చూసుంటారు. అయితే చాలా కేసెస్‌లో ఫోన్స్, టీవీ వీటికి ఎఫెక్ట్ అయిపోయి, లేకపోతే పిల్లలు మనకి టీవీలో ఒక మ్యూజిక్ త్రూ వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు. జనరల్‌గా మనం ఇలా కూర్చోబెట్టి చెప్తే వాళ్ళు వినే కెపాసిటీ ఇప్పుడు ఉండట్లేదు. ఉండదు. ఇలాంటి కేసెస్ ఎన్ని ఉంటున్నాయి? వారిని ఎంతవరకు మీరు సార్ట్ ఔట్ చేయగలుగుతున్నారంటారు? మాక్సిమం మన దగ్గర వచ్చే కేసెస్‌లో 90% కేసెస్ దే ఆర్ అడిక్టెడ్ టు ఫోన్. అది చిన్న పిల్లలు, చిల్డ్రన్ విత్ ఆటిజం అయినా, చిల్డ్రన్ విత్ ఏడీహెచ్డీ అయినా, బిహేవియర్ ఇష్యూ ఉన్న వాళ్ళైనా, లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్న, అటెన్షన్ ఇష్యూ ఉన్న, ఏది ఉన్నా చిన్న వయసులో వాళ్ళకి ఫోన్ అడిక్ట్. స్క్రీన్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. స్క్రీన్ టైం ఏమవుతుందంటే వాళ్ళ ఇండివిజువాలిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇండివిజువాలిటీ అంటే ఇండిపెండెంట్‌గా ఉండాలి అని కాదు. ఆ స్క్రీన్‌లోనే మొత్తం ఉండిపోవడం, వాటినే చూడడం, రోల్స్ కానివ్వండి, ఆ గేమ్స్ ఆ మ్యూజిక్ కావచ్చు వాటికి. వాటిల్లోనే ఉంటారు. సో చుట్టూ ఎన్విరాన్మెంట్ నుంచి ఏం స్టిమ్యులేషన్ వస్తుంది, నేను ఏం అబ్జర్వ్ చేయాలి, ఏం నేర్చుకోవాలి అనేది మొత్తం కోల్పోతున్నారు. సో స్క్రీన్ టైం అనేది పిల్లలకి ఇవ్వద్దు అని మనం చెప్పట్లేదు. అట్లీస్ట్ పర్ డే ఒక 20 మినిట్స్ ఓకే. అట్లని వీళ్ళు ఏంటంటే ఎప్పుడో ఒకసారి పిల్లలతో మనం మాట్లాడడం, ఆడడం ఉండి స్క్రీన్ టైం అనేది ఎక్కువ అయిపోతుంది. స్క్రీన్ టైం ఎక్కువ అయిపోవడం వల్ల థింకింగ్ అనేది చాలా ప్రాసెస్ అనేది ఇదైపోతుంది. సో ఒక విషయం మనం చూసి నేర్చుకోవాలి అంటే మన థింకింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. మొత్తం స్క్రీన్‌లో మొత్తం ప్యాసివే ఉంటది. అది చూసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా దాని తర్వాత ఏంటి అనేది చాలా మంది పిల్లలు కోల్పోతున్నారు. సో మనకొచ్చే కేసుల్లో చాలా వరకు స్క్రీన్ అనేది అడిక్ట్ అయి ఉన్నారు. మనం ఓకే. స్క్రీన్ ఆపి థెరపీ అనేది చేసినట్లయితే డెఫినెట్‌గా మనం వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఇవ్వచ్చు. ఫైనల్‌గా ఒకసారి మనం చూసుకుంటే ఈ అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ విషయానికొచ్చేస్తే ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందంటారు మేడం? మన దగ్గర వచ్చే కేసెస్ చాలా వరకు సక్సెస్ ఉంటది. కానీ ఏంటంటే కొంతమంది పిల్లలు వాళ్ళ గ్రాస్పింగ్ పైన డిపెండ్ అయి ఉంటది. కొంతమంది పిల్లలకి ప్యూర్‌లీ ఓన్లీ లెర్నింగ్ డిజేబిలిటీ ఉంది. వేరే ఆటిజం, ఏడీహెచ్డీ లక్షణాలు లేదు అంటే 6-8 మంత్స్ వరకు చాలా వరకు చేంజెస్ అనేది వస్తది. కానీ వాళ్ళకి లెర్నింగ్ డిజేబిలిటీతో పాటు ఇంకా ఏమైనా ఉంది, ఆటిజం లక్షణాలు ఉన్నాయి, లేకపోతే ఏడీహెచ్డీ ఉంది, లేకపోతే ఇంకేమైనా మీరన్నట్టు ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఆ ప్రాబ్లమ్ ఉందంటే డెఫినెట్‌లీ టైమ్ టేకింగ్ అనేది ఉంటది. బట్ డెఫినెట్‌గా వాళ్ళని పుషప్ అయితే చేయగలుగుతాం. రైట్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ అండి. థాంక్ యూ.